అంబటి రాంబాబు వాస్తవంగా నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. దాడులు ఎన్ని అయ్యాక 24 గంటలలోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఒక పూటంతా ఒక రోజంతా కూడా గత 24 గంటలుగా పోలీస్ స్టేషన్లో అవమానకరమైనటువంటిది, అవమానాలంటే ఎట్లుంటాయి అన్నటువంటిది చూపించారు ఆయనకి. ఆ తర్వాతన ఈ పూట కోర్టులో హాజరుపరచడానికని ముందు వైద్య పరీక్షలు చేయించడానికి జీజీహెచ్కి తీసుకుని వెళ్ళడం ఒక ఎత్తు. ముందుగా టీడీపీ వాళ్ళు ఎక్కడ దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం. ఇదే సందర్భంలో అంబటి రాంబాబుని టెస్టులకి చేయించి అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి కార్యక్రమం. ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబుని పరామర్శించడానికి స్పెషల్ మొబైల్ కోర్టుకు వచ్చినటువంటి మాజీ మంత్రి రజనీ లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కోర్టులో పోలీసుల రూల్స్ ఏంటంటూ అడ్వకేట్లు ఆగ్రహం వ్యక్తం చేయడం, మా కోర్టులోకి వచ్చి మీ పెత్తనం ఏంటంటూ అటు వైసీపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు అడ్డుకోవడం, దాంతో అదొక ఉద్రిక్త వాతావరణం కాసేపు ఏర్పడింది. సాధారణంగా మామూలు కోర్టులో అయితే వీళ్ళకి అవసరం ఉండదు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అవసరం ఉంటుంది. ఎందుకంటే మొబైల్ కోర్టులో ప్లేస్ చాలదు. ఇది ఈ గందరగోళ వాతావరణాలు నడిచినాయి.